హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు ఒక టైప్ చెప్పేశాను. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు లేదా టోటల్ టైం ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు కింద క్లాస్లో చెప్పాను. ఫస్ట్ ఎవరైనా న్యూ ఇయర్స్ ఉంటే ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 క్లాస్ చూసినా చూడండి. ఎందుకంటే నేను ఒక సీక్వెన్స్ వైజ్ వస్తాను అనమాట. బేసిక్ నుంచి ఇంట్రడక్షన్ క్లాస్ వరకు అలా చెప్పుకుంటూ వస్తాను అనమాట. మీరు డైరెక్ట్గా ఈ క్లాస్ చూస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. సో ముందుగా ఆ టాపిక్స్ అన్ని చూసిన తర్వాత, టైప్ అయి చూసిన తర్వాత మీరు ఈ క్లాస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, నేను లాస్ట్లో మీకు ఏం చెప్పాను, ఈ టైప్ ఆఫ్ అంటే దూరం ఇచ్చి సమయం తేడా ఇచ్చినప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్కి ఎలాగైతే ట్యాకిల్ చేయాలో వాటి తాలూకా థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న లాస్ట్లోనూ. నా లవ్ స్టోరీ నేను వైష్ణవ్ ఒక అమ్మాయి అంటే ఫిక్షనల్ స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీకు బాగా గుర్తుండడం కోసం. నెక్స్ట్ రూల్స్ కూడా చెప్పాను. లేట్ ఇచ్చినప్పుడు మైనస్ చేయాలి, ఎర్లీ ఇచ్చడం మైనస్ చేయాలి, ఎర్లీ ఇచ్చినప్పుడు లేట్ ఇచ్చడం ప్లస్ చేయాలి అని చెప్పాను అనమాట. నేను డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ ఫస్ట్ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ మొత్తం క్లాస్ని చూసిన తర్వాత మీకు అంటే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద చెప్తే నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను అనమాట. నెక్స్ట్ ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బేసిక్స్ చెప్పాను. ఏంటి టైం ఇచ్చినప్పుడు, టోటల్ టైం ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం కాబట్టి ప్లస్ తీసుకుంటాం, ఎక్స్+y తీసుకుంటాం. అదే ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ టైం ఇస్తే మైనస్ తీసుకుంటాం. దాంతో థియరీ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే మీకు అర్థమైపోతుంది అనమాట. చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాయ్ కవర్స్ a certain distance between his house and school on a cycle, riding at an average speed of 15 km/h. He is 10 minutes late అనమాట. చూడండి, 10 minutes లేట్ అయ్యాడు అనమాట. నెక్స్ట్, however with a average speed of 20 km, he reaches school 5 minutes earlier. అంటే 5 minutes earlier అనమాట. 5 minutes earlier అయ్యాడు. సో స్పీడ్ చూడండి, స్పీడ్ ఏంటి? స్పీడ్ ఎక్స్ తాలూకు వాల్యూ ఏంటి? ఎక్స్ తాలూకు వాల్యూ 15 km/h అనమాట. నెక్స్ట్ వై తాలూకు వాల్యూ ఏంటి? 20 km/h అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ వాల్యూ ఏం చెప్పాను మీకు? డిస్టెన్స్ ఈక్వల్స్ టు XY బై X - Y ఇంటూ T అని చెప్పాను. ఏంటిది? మనకి ఇది ఇచ్చినప్పుడు. సో ఇదే ఫార్ములా ఉపయోగించండి. మీకేం చెప్పాను? ఎర్లీర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 2 ప్లస్ చేయాలి. సో నెట్ ఎంత వస్తుంది? 15 గ్యాప్ వచ్చింది అనమాట. అంటే 15 మినిట్స్ అనమాట టోటల్. మీకు చెప్పాను చూడండి, ఇక్కడ లేట్ ఇచ్చినప్పుడు మైనస్ చేస్తాం, ఎర్లీ ఇచ్చినప్పుడు మైనస్ చేస్తాం, ఎర్లీ ఇచ్చి ప్లస్ చేస్తాం. ఇలా ఏదో చేసాం కూడా నేను క్లియర్గా ఎగ్జాంపుల్స్ చేసుకుని మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో చూడండి ఒకసారి. సో చూడండి, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు XY అంటే ఎంత? X అంటే 15 ఇంటూ 20 బై 20 - 15. ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ వేసుకుని, ఎందుకు మోడ్ వాల్యూ వేసుకున్నప్పుడు మీకు 2 పాజిటివ్ వాల్యూస్ అని చెప్పాను. సో ఆ విధంగా మీరు Y - X వేసుకున్నా, X - Y వేసుకున్నా సరే పాజిటివ్ వాల్యూ వేసుకుంటారు. అప్పుడు ఎంత వచ్చింది? 5 వచ్చింది అనమాట. ఇంటూ మొత్తం ఎన్ని మినిట్స్? 15 మినిట్స్. డైరెక్ట్ 15 చేస్తారా? మొత్తం ఎంత మనకి? km/h ఉంది. సో మినిట్స్ని కూడా మీరు హవర్స్లో మార్చుకోవాలి. అప్పుడు 15/60 అనమాట. అప్పుడు డైరెక్ట్గా మీకు హవర్స్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చూడండి, 5 1 5 3 21 23 మొత్తం అయితే వచ్చి 15 km వచ్చింది అనమాట. మొత్తం అయితే వచ్చింది 15 km అనమాట. చూసారా, సింపుల్గా వచ్చిన ఆన్సర్. సో ఇంతే అనమాట. మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు ట్యాకిల్ చేయగలరు. సో నేను అంటుంది ఏంటంటే, మీరు ఏమాత్రం కూడా తీసి పడేయకండి. మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పాజ్ చేసి మీరు ట్రై చేయండి. అది రాకపోయిన తర్వాత మీరు చేస్తే అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఎవరు చేయడం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చూడాలి. ఎందుకంటే మీరు చేస్తే మీకే ప్రయోజనం, నాకేం కాదు. చూడండి, 47 క్వశ్చన్ నేను హోంవర్క్ ఇచ్చాను. నేను వీడియో పెట్టేశాను, కానీ చాలామంది అంటున్నారు. చూడండి, నేను ఏం చేస్తానంటే, అందరూ చేసేమంటారు, నెంబర్ సిస్టమ్ చేసేమంటున్నారు, ఇది చేసేమంటారు, అది చేసేమంటారు, అన్నీ చేసేమంటారు, కానీ ఎవరు చూడడం లేదు. ఎవరు చూడడం ఎలా ఉంటుందండి? సో చూడండి, నేను చెప్పింది లేడీస్ అని చెప్తున్నాను. బట్ నేను రోజుకి ఒక వీడియో చూస్తున్నాను కదా, రోజుకి ఒక వీడియో పెడుతున్నాను. ఎంత 40 మినిట్స్ వీడియో పెడుతున్నాను, ఎక్కువ కూడా కాదు. 1 or 2 hours వీడియో కూడా పెట్టలేదు. 40 to 45 మినిట్స్ వీడియో పెడుతున్నాను. సో అది కూడా మీరు చూడకుండా మీరు వర్క్ చేయకపోతే మీకు సెలక్షన్ ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. సో అందుకోసం మీరు పని మీరు చేయండి. మీరు ఒక వీడియో చూసిన తర్వాత హోంవర్క్ చేయడం కానీ, లేదా అది మీరు రికాల్ చేసుకుని చేస్తే మీకు బాగుంటుంది అనమాట. అర్థమవుతుందా? అంతే, నేనేమి అనడం లేదు. నేను వాళ్ళ పెద్ద క్లాస్ కూడా పీకడం లేదు కదా. ఎంత ఈజీగా చెప్తాను. ఎంతంటే 40 మినిట్స్ అవుతుంది మీరు స్పెండ్ చేస్తే. ఆ 40 మినిట్స్ అయితే సులువు మాట్లాడలేదు కదా. మీ లైఫ్కి ఉపయోగపడే కాన్సెప్ట్స్ చెప్తున్నాను. అది కూడా సింపుల్గా చెప్తున్నాను నేను. అదే టఫ్గా ఏం చెప్పడం లేదు. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సరేనా? ఓకే, చూడండి,
ఇఫ్ తానే వాక్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 6 km/h, షీ మిస్సెస్ ఏ ట్రైన్ బై 2 minutes అనమాట. 2 minutesకి మిస్ అయింది అనమాట, అంటే లేట్ అయ్యింది. హౌఎవర్ ఇఫ్ షీ వాక్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 8 km/h, షీ రీచెస్ 3 minutes బిఫోర్ అనమాట, అంటే 3 minutes ఎర్లీ అనమాట. అప్పుడు ఎంత దీని తాలూకా స్పీడ్ ఎంత, 6 km/hకి 8 km/hకి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అని అడిగాడు. డిస్టెన్స్ అడిగినప్పుడు ఏం చేస్తారు మీరు చూడండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు చెప్పాను కదా, XY బై Y - X లేదా X - Y మోడ్ వేసుకుంటాం. మోడ్ అంటే నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి ఇంటూ టైం అని చెప్పాను. సో ఏంటి ఇచ్చాడు, లేట్ ఎర్లీ ఇచ్చాడు కాబట్టి ఏంటి ప్లస్ చేస్తారంటే 5 minutes వచ్చింది అనమాట మొత్తం మీద. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 8 × 6/4, 8 - 6 అంటే ఎంత, 2 × 5/60, 5/60. 60 ఎందుకు వేసుకున్నాను, 5 minutes అవర్స్లో మార్చుకోవాలి కాబట్టి. చూడండి, 2 1 2 3 5 1 5 12 3 1 3 4 4 1 4 2 అంటే మొత్తం ఎంత వచ్చింది 2 km అనమాట. 2 km ఆన్సర్ అయితే 2 km అనమాట, 2 kilometers అనమాట. చూసారా సింపుల్గా వచ్చిందో, ఇంతే అనమాట. సో నేను చెప్పింది ఇంతే కదా, ఇంకేం లేదు కదా. ఒకవేళ మీకు 2 క్వశ్చన్ మీకు అర్థమైపోయి అనుకోండి, మీరు ఫాస్ట్ స్కిప్ చేసి వీడియో స్కిప్ చేసి పర్లేదు. బట్ నిచ్చిన హోర్ ప్రాబ్లం మీరు చేస్తే నాకు అర్థమవుతుంది, నేను చెప్పింది విన్నారు పర్లేదు, నేను ఎంత కష్టపడుతున్నది నాకు ఏదైనా వస్తుంది. చూడండి ఒక మాట చెప్తాను చూడండి, నేను IAS ప్రిపేర్ అవుతున్నా, అంటే UPSC ప్రిపేర్ అవుతున్నాను. మన SSC CGL ఎగ్జామ్ కూడా రాశాను. మీ అందరూ అడుగుతారని చెప్పి నేను నా ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో కూడా నేను మీకోసం వీడియో చేశాను. నా కోసం కాదు కదా, మీకోసం చేస్తున్నాను కదా. బట్ మీరు కొద్దిగా సపోర్ట్ చెప్తే ఎలా చెప్పండి. అండ్ ఎవరు కూడా నేను చూసిన కదా, మెట్రిక్స్ కావాలంటే యూట్యూబ్ మెట్రిక్స్ కూడా చూపిస్తాను. దగ్గర 50% మెంబర్స్ కూడా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంత ఇప్పుడు నేను డబ్బులు ఛార్జ్ చేయడం లేదు, ఫ్రీగా మంచిగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, అయినప్పుడు కూడా కొంచెం సపోర్ట్ లేకపోతే చాలా బాధ అనిపిస్తుందండి, ఇంకేం లేదు. 45th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ రీచెస్ హిస్ డెస్టినేషన్ 30 minutes లేట్. 30 minutes లేట్ అంట, 30 minutes లేట్. If his speed is 3 km/h, if his speed is 3 km/h అనమాట, and reaches 30 minutes early అంట. If his speed is 4 km/h, find the distance అడిగాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, XY × X - Y ఇంటూ టైం అనమాట. టైం ఎంత వచ్చింది, లేట్ ఎర్లీ వచ్చింది కాబట్టి ప్లస్ చేసుకుంటాం. ఇప్పుడు 60 minutes వచ్చింది అనమాట. సో అప్పుడు చేయండి, XY అంటే ఎంత, 3 × 4 బై నెక్స్ట్ 4 - 3 ఇంటూ 60 minutes. 60 minutes అంటే 1 hour. డైరెక్ట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 4 × 12 అనమాట. డైరెక్ట్ ఆన్సర్ 12, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ వాక్స్ ఎట్ స్పీడ్. చూడండి నేను ఇంకేదో కూడా నేను పాత క్వశ్చన్లు లేదా అవుట్డేటెడ్ క్వశ్చన్స్ పెట్టడం లేదు, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ పెడుతున్నాను. చూడండి 2023 2024 కూడా పెడుతున్నాను. వితౌట్ కోచింగ్ ఫీజు కూడా లేకుండా మొత్తం మెటీరియల్స్తో సహా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంత కష్టపడుతున్నాను నేను నా ఎగ్జామ్స్ ఉండి కూడా. నేనేంటి పెద్ద సార్లాగా నాకేదో ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. జస్ట్ నాకు తెలిసింది ఇంకోటి తెలియాలి, ఇంకోటి కూడా బాగుపడాలి అని చెప్తున్నాను. మీరు అట్లీస్ట్ కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, రామ్ వాక్ ఎట్ స్పీడ్ ఆఫ్ 12 km/h. 12 km/h అంట. రామ్ 12 km/h పెడితే హీ రీచెస్ ఈ స్కూల్ 12 minutes లేట్ అంట. 12 minutes లేట్. ఇఫ్ హీ వాక్స్ ఎట్ 16 km/h, 16 km/h అయితే 8 minutes బిఫోర్, అంటే 8 minutes ఎర్లీ. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అనమాట. సేమ్ అదే క్వశ్చన్. మీకు ఒకసారి కాన్సెప్ట్ తెలిసిపోతే మీరు ఇంకా నాకు ఎవరు ఆపలేరు ఇక్కడ. సో మీకు ఎవరు ఆపలేరు అనమాట. అర్థమవుతుందా. ఇక్కడ లేట్ ఎర్లీ ఇచ్చాడు కాబట్టి ప్లస్ చేసుకుంటారు, అయితే 20 minutes వచ్చిందనమాట. అంతేని 12 × 16/4, 60 - 12 × 20/60, 21 × 23, 3 1 3 4 4 క్యాన్సిల్, 16 km అనమాట డైరెక్ట్గా. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తే మీరు అసలు విడిచిపెట్టకండి, సరేనా. ఇలాంటి క్వశ్చన్స్ కానీ మీరు బేస్ మెథడ్ X తీసుకొని చేసుకుంటే పెద్ద వర్స్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసం బేస్ మెథడ్ చెప్పడం లేదు. ఎగ్జామ్కి మీరు ఎలా క్వాలిఫై అవుతారో ఆ రకంగా చెప్తున్నాను నేను. అర్థమవుతుందా. 47th క్వశ్చన్. A person goes to his office by scooter at a speed of 80 km/h and reaches 60 minutes earlier. చూడండి 80 km అయితే 60 minutes earlier అంట. 60 minutes earlier అంట. If he goes at a speed of 50 km/h అయితే 48 minutes లేట్ అంట. అప్పుడు ఎంత వచ్చింది మొత్తం 108 minutes వచ్చింది. ఎందుకు ఎర్లియర్ లేట్ ఉన్నట్టు ప్లస్ చేసుకోమని మీకు నేను క్లాస్లో చెప్పాను. లేట్ చేసుకుని డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత, స్పీడ్ కదా, 80 ఇంటూ ఎంత 50/30. ఎందుకు మైనస్ అయితే 30 కాబట్టి 30 వేసుకున్నాను. మొత్తం ఎంత వచ్చింది 108.
108/60 హవర్స్లో మార్చుకుంటాం మనం. 0 0 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకేంటుంది 3 1 జా 3 3 జా 9 18 కదా, 3 6 జా 18. నెక్స్ట్ 6 1 6 6 జా ఇప్పుడైతే వచ్చింది 40 ఇంటూ 6 240 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. 240 కిలోమీటర్స్ వచ్చింది. సో ఏంటి ఇచ్చాడు ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చింది మనకి. దెన్ వాట్ విల్ బి ది స్పీడ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ స్కూటర్ టు రీచ్ అట్ ది యూజువల్ టైం. అంటే యూజువల్ టైం చూడండి, యూజువల్ టైం ఏంటవుతుంది, యూజువల్ టైం చూడండి ఒకసారి. యూజువల్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తే చూడండి. అంటే ఈ క్వశ్చన్ కొంచెం చెప్పారు కదా, క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్దీ, క్వశ్చన్స్ అన్ని ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ లెవెల్ పెరుగుతుంటుంది అనమాట. సో ఇది కొంచెం లెవెల్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట, కొంచెం లెవెల్ క్వశ్చన్ అనమాట. అంటే క్వశ్చన్స్లో కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనమాట. యూజువల్ టైం అంటే ఏంటి చూడండి ఒకసారి మీరు. ఇది జస్ట్ చిన్న ఎక్స్ట్రా చేయాలన్నమాట, కొంచెం ఎక్స్ట్రా చేయాలి. చూడండి ఒకటి వేస్తాను చూడండి. మనకి ఆల్రెడీ వచ్చింది అనమాట 240 కిలోమీటర్స్ వచ్చింది కదా. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం తీసుకోండి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ టైం తీసుకున్నాను చూడండి. 240 కిలోమీటర్స్కి 80 km/h వెళ్తే ఆడు ఎన్ని గంటలకు వెళ్తాడు, 3 hours వెళ్తాడు. టైం ఎంత 3 hours. బట్ ఏంటంట రీచెస్ 60 hours ఎర్లియర్ అంట. అంటే ఉన్న టైంకి ఒక గంట ముందు వెళ్ళిపోయాడంట. గంట ముందు వెళ్ళిపోయాడంటే ఏం చేయాలి, మీరు యాడ్ చేయాలి అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 9 o'clock ఉండాలి ఒక దగ్గరికి, కాబట్టి నేనేం చేశాను, గంట ముందు వెళ్ళిపోయాను అంటే 8 o'clock వెళ్ళిపోయాను. కానీ కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే 9 o'clock. అంటే ఏంటి, 1 hour ప్లస్ అయింది లేదా. సో అదే విధంగా అనమాట, 1 hour ప్లస్ అయిందంటే కరెక్ట్ టైం ఏంటి, కరెక్ట్గా అటు 4 hours వెళ్ళాలి. అప్పుడు 4 hours వెళ్ళాలంటే స్పీడ్ ఎంత ఉండాలి, 240/4 అంటే 60 km/h ఉండాలన్నమాట. 60 km/h ఉండాలి. అదే అనమాట క్వశ్చన్ అనమాట, ఇంకేం లేదు. అర్థమైందా లేదా, జస్ట్ అంతే. మీరు ఇది తీసుకుని కూడా చేయొచ్చు అనమాట, ఇది తీసుకుని కూడా చేయొచ్చు. మీరు 50 kilometers అప్పుడు స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తారు, 40 minutes లేట్ కాబట్టి మైనస్ చేస్తారు. ముందు వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ చేస్తాం, లేట్ వెళ్ళిపోతే కూడా మైనస్ చేస్తాం అనమాట. అప్పుడు మీకు అది చేసిన సరే మీకు 60 km/h వస్తుంది అనమాట. అర్థమైందా, అంతే, ఇంకేం లేదు. కొంచెం క్వశ్చన్ లాంగ్వేజ్ కొంచెం చేంజ్ వస్తే మీరు కొంచెం ఇబ్బంది పడిపోతారు అనమాట. సో అదేం లేదు, జస్ట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కొంచెం రీమాడిఫై చేస్తే మనం ఎలాంటి క్వశ్చన్స్కి ట్యాకిల్ చేయొచ్చు అనమాట. చూడండి ఒకసారి. రమేష్ డ్రైవ్స్ from his home at a speed of 40 km/h and reaches his college 25 minutes late అంట. అంటే చూడండి 40 km/h వెళ్తే 25 minutes లేట్ అయిందంట. 25 minutes లేట్ అయిందంట. నెక్స్ట్ డే ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ బై 10 km/h అంటే 50 km/h చేశాడు, 10 ఇంక్రీజ్ చేశాడు. అట్ హీ ఈజ్ లేట్ బై 10 minutes, ఇంకా 10 minutes లేట్ అయిందనమాట. డిస్టెన్స్ అడిగాడు అనమాట. మీకేం చెప్పాను, లేట్ ఇచ్చాడు, ఏం చేయమన్నాను, లేట్ ఇచ్చాడు మైనస్ చేయమంట. ఎంత వచ్చింది అప్పుడు 15 minutes వచ్చిందన్నమాట. అప్పుడు వచ్చిన డైరెక్ట్గా ఏంటి 40 × 50 బై ఎంత 10 × 15/60. ఎందుకు మినిట్స్లో అవర్స్లో చేంజ్ చేసుకున్నాం కాబట్టి. కొంచెం 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. ఇక్కడ కూడా 2 2 జా 2 3 జా 3 1 జా 3 5 జా. అప్పుడు ఎంత వచ్చింది 10 5 జా 50 అనమాట. అంటే మొత్తం వచ్చి 50 kilometers వచ్చిందన్నమాట. 50 kilometers వచ్చిందన్నమాట. ఇంతే, ఇంకేం లేదు, సింపుల్. ఆ ఫార్ములా వేసుకుంటారు, ఈ ఫార్ములా చేస్తారు, అంతే, ఇంకేం లేదు. ఈ ఫార్ములాలు నేర్చుకోపోతారు అనుకోండి, మీకు చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట, అంతేనా లేదా. అందుకోసమే ఇంకేం లేదన్నమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 49th question. If Raman drives his bike at a speed of 24 km/h, he reaches his office 5 minutes late. If he drives at 30 km/h, he reaches 4 minutes early. How much time will he take to reach his office at 27 km/h? చూడండి, ఇది మంచి క్వశ్చన్ అనమాట. అంటే ఇచ్చిన క్వశ్చన్కి కొంచెం ఎక్స్ట్రా మాడిఫికేషన్, అంటే ఎక్స్ట్రా పోల్ యాడ్ చేసి ఇచ్చాడు అనమాట, కానీ సేమ్ అనమాట. చూడండి 24 km అయితే 5 minutes లేట్ అంట, ఇంకా 30 km అయితే 4 minutes ఎర్లీ అంట. అప్పుడు 9 వచ్చింది. ఐ మీన్ రెండు కలిపి చేసుకుంటారు కాబట్టి లేట్ ఎర్లీ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేసుకుంటారు. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ వచ్చే డిస్టెన్స్ ఎంత వస్తుంది, 24 × 30/6. ఎందుకు రెండు గ్యాప్ ఎంత 6 ఉంది కాబట్టి 6 చేసుకున్నాను. ఇంటూ ఎంత 9 minutes కదా, 9 minutes అవర్స్లో మార్చుకోవాలంటే 60తో మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు వస్తుంది 31 జా 32 జా కదా, 2 1 జా 2 12 జా 6 1 జా 6 2 జా. అప్పుడు ఎంత వచ్చింది 9 2 జా 18 kilometers వచ్చింది అనమాట. 18 kilometers వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు టైం అడిగాడు అనమాట. హౌ మచ్ టైం ఈక్వల్స్ ఏంటి, ఎంత అంటే చూడండి 27 km/hతో వాడు ప్రయాణిస్తే ఎంత టైంకి వెళ్తాను అడిగాడు. సో దాని అర్థం మీరు టైం ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది 18 kilometers వచ్చింది. సో 18 బై ఎంత 27 kilometers అనమాట. 27 kilometers ఇదేంటిది. అప్పుడు ఇది చేస్తే వస్తుంది 18 బై 27 చేస్తే మనకి వస్తుంది హవర్స్లో వస్తుంది అనమాట. హవర్స్లో వస్తుంది. మనకి కావాల్సింది ఏంటి, మనకి మినిట్స్లో కావాలి.
మినిట్స్లో కావాలంటే ఇంటూ 6తో మల్టిప్లికేషన్ చేసుకుంటారు, అదే కదా, 6తో మల్టిప్లికేషన్ చేసుకుంటారు. అప్పుడు వస్తుంది చూడండి, 9 2 జా 9 3 జా 3 1 జా 3 20 జా, అప్పుడు ఎంత వచ్చింది 22 జా 40 మినిట్స్ వచ్చిందన్నమాట, 40 మినిట్స్ అనమాట. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు చూడండి, ఇన్ మినిట్స్ అని ఇచ్చాడు. సో అందుకోసం మనం ఇంటూ 60తో మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనమాట. సో ఇలాంటి కొరకు చూసుకోవాలన్నమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 50th క్వశ్చన్. Puneet goes from his home to his relative's place at speed of 45 km/h. While returning due to traffic, it takes 1 hour more as he can drive only 40 km/h. Find the distance between his home and his relative's place. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ తెలుగులో చదువుతాను. తెలుగులో చదవాలని చాలా మంది మెసేజ్ చేస్తాను, మాకు తెలుగులో కూడా. పునీత్ ఇంటి నుంచి బంధువుల ఇంటికి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. తిరిగి ప్రయాణంలో ట్రాఫిక్ కారణంగా 40 km/h వేగంతో వెళ్ళగలుగుతాడు. అందువల్ల 1 గంట ఎక్కువైంది, 1 గంట ఎక్కువ పడుతుంది. ఇంటి నుంచి బంధువుల ఇంటి వరకు దూరం ఎంత చూడండి, ఏం లేదు. మీరేమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం అనుకోండి, 45 km/h వెళ్తే 45 km/h, నెక్స్ట్ 40 km/h, 40 km/h అయిందా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇట్ టేక్స్ 1 hour మోర్ అన్నాడు, ఇట్ టేక్స్ 1 hour మోర్ అన్నాడు, అంటే ముందు టీ అయితే ఎంత 1 hour మోర్ అన్నాడు కాబట్టి t+1 అవుద్ది అనమాట, t+1 అవుద్ది అనమాట. ఇప్పుడు చూడండి గ్యాప్ ఎంత వచ్చింది, ఇప్పుడు 1 hour గ్యాప్ వచ్చింది, ఇంతే అనమాట. గ్యాప్ అనుకున్నాం అంతే. డైరెక్ట్ ఫార్ములా వేసుకుంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు xy/y-x mod ఇంటూ ఎంత టైం, డిఫరెన్స్ ఇన్ టైం అనమాట. అప్పుడు ఎంత వచ్చింది, xy అంటే ఎంత 45 ఇంటూ 40/5 ఇంటూ 1/60 వేయగలరు. 1/60 వేయకూడదు. ఎందుకు వేయకూడదు, ఇప్పుడు ఆల్రెడీ వాడు 1 hour గ్యాప్ అని ఇచ్చాడు, 1 hour గ్యాప్ ఇచ్చాడు. సో హవర్ ఉంది కాబట్టి 60 చేసుకోవాల్సిన లేదు. డైరెక్ట్ చేయండి. 5 1 5 9 ఎంత వచ్చింది, 9 4 36 అనమాట, అంటే 360 కిలోమీటర్స్ అనమాట, 360 కిలోమీటర్స్ అనమాట, ఇంతే, ఇంకేం లేదు. అర్థమైందా లేదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 51th క్వశ్చన్. ఏ బాయ్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ స్కూల్ ఆన్ ఎ సైకిల్ at a speed of 10 km/h. He is 10 minutes late. At 15 km/h, he reaches 5 minutes earlier. Find the distance between his house and school. చూడండి, సేమ్ ముందు క్వశ్చన్ లాగానే ఏం లేదు, స్పీడ్ అనమాట 10 km/h అయితే 10 km/h అయితే 10 minutes లేట్కి వెళ్తారంట, 10 minutes లేట్కి వెళ్తారంట. నెక్స్ట్ 15 km/h అయితే 15 km/h అయితే 5 minutes ఎర్లియర్ వెళ్తారంట, 5 minutes ఎర్లియర్ వెళ్తారనమాట. లేట్ ఎర్లీ ఇస్తే ఏం చేయమని ప్లస్ చేయమని 15 చేసుకుంటారు. సో సేమ్ చూడండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 10 × 15/5 గ్యాప్ ఇంటూ 15 minutes అన్నాడు కాబట్టి 60 టైం మల్టిప్లికేషన్ చేసుకుంటారు అనమాట. చూడప్పుడు 15 1 జా 54 జా 5 1 జా 5 3 జా 2 2 జా 2 5 జా, అప్పుడు ఎంత వచ్చింది 15/2 అంటే 7.5 అనమాట, 7.5 కిలోమీటర్స్ అనమాట. డైరెక్ట్ ఆన్సర్, ఇంకేం లేదు. చూడండి 52nd క్వశ్చన్. ఈ క్వశ్చన్తో మనకి మొత్తం డిఫరెన్స్ ఇన్ టోటల్ టైం, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు టోటల్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డిఫరెన్స్ ఇన్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఈ 3 కూడా నేను క్లారిటీగా చెప్పేసాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకోసారి నుంచి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎగరేయండి. ఇక్కడ చూడండి, P and Q స్టార్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ A to పాయింట్ B at same time at speeds of 32 km/h and 40 km/h respectively. If P takes 50 minutes more than Q, find the distance between distance AB. చూడండి ఏంటి, P అనమాట 32 km/h అనమాట, 32 km/h. Q అంట 40 km/h అంట, 40 km/h అంట. అయితే P అనమాట Qకు అంటే 50 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట. సో గ్యాప్ ఎంత వచ్చింది, 50 minutes వచ్చింది అనమాట, ఇంతే, ఇంకేం లేదు. అప్పుడు డిస్టెన్స్ కావాలంటే 32 × 40 బై గ్యాప్ ఎంత ఉంది 8 ఇంటూ ఇక్కడ 15 minutes/60 అనమాట. చేయండి, 8 1 జా 8 4 జా, నెక్స్ట్ 15 1 జా 15 4 జా 4 క్యాన్సిల్ అయితే 40 km అనమాట. డైరెక్ట్ ఆన్సర్ 40 km డైరెక్ట్ ఆన్సర్. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడతో మనకు మొత్తం టైప్ అయిపోయింది. ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ గురించి డిస్కస్ చేసుకుపోతాం. యావరేజ్ స్పీడ్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనమాట. టైమ్ అండ్ డిస్టెన్స్లో 2 పార్ట్లు మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ వస్తుంది. ఒకటి రిలేటివ్ స్పీడ్ క్వశ్చన్స్, ఒకటి నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ క్వశ్చన్స్ అనమాట.
ఈ రెండే ఎవరికైతే గ్రిప్లో ఉంటాయో వాళ్ళు టైం అండ్ డిస్టెన్స్ చెడు వాడుకుంటారు అనమాట. సో చూడండి, జాగ్రత్తగా వినండి. యావరేజ్ స్పీడ్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టినట్టు ఉన్నాడు. ఎక్కువ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 25 క్వశ్చన్లు పెట్టాను. దగ్గర 25 క్వశ్చన్లు పెట్టాను అనమాట. ఒక్క యావరేజ్ స్పీడ్ నుంచి 25 క్వశ్చన్స్ పెట్టాను. అంటే చూసుకోండి ఎంత ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా వినండి. ఫస్ట్ థియరీ పార్ట్ చెప్తాను. థియరీ పార్ట్ బాగా చెప్పిన తర్వాతే ఇప్పుడు టైం ఒకవేళ సరిపోయింది అనుకో, ఒక 2-3 క్వశ్చన్స్ చెప్తాను. రేపు డైరెక్ట్గా చెప్తాను అనమాట. అర్థమైందా? చూడండి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ అంటే సగటు వేగం. అంటే యావరేజ్ అంటే తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ యావరేజ్ గురించి తెలిసి ఉంటుంది కదా. సో యావరేజ్కి మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేడు. బట్ యావరేజ్లో స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ థియరీ పార్ట్ మీరు బాగా నేర్చుకున్నారు అనుకోండి, మీరు లైక్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. యావరేజ్ స్పీడ్కి చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకున్నారు అనుకోండి, మీరు ఏది అప్లై చేయలేరు. సో చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను మళ్ళీ థియరీ చెప్పలేను. సో అందుకోసం చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నిసార్లు చెప్తుంటే స్ట్రెస్ తీసుకోండి. చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ ఏ అనే ప్లేస్ ఉంది, ఇక్కడ బి అనే ప్లేస్ ఉంది కదా. అయితే ఏం చేశానంట, సగం దూరం నేను 30 కిలోమీటర్స్ వెళ్ళాను అనమాట. ఇంకో దూరం 30 కిలోమీటర్స్ అనమాట. అంటే రెండు సగం దూరాలు ఉన్నాయి. ఫస్ట్ 30 కిలోమీటర్స్ నేను 40 కిలోమీటర్/h వెళ్తే, తర్వాత ఇంకా హాఫ్ కిలోమీటర్ అంటే ఇంకా సగం కిలోమీటర్స్ నేను 50 కిలోమీటర్/h వెళ్ళాను అనమాట. 50 కిలోమీటర్/h వెళ్ళాను అనమాట. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? సో యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి చూడండి, అది ఒక్కటి రాస్తాను చూడండి. యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. అర్థమైంది కదా? ఇది యావరేజ్ స్పీడ్ తాలూకు అనమాట. యావరేజ్ స్పీడ్ తాలూకు ఫార్ములా అనమాట. అర్థమైంది లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఒక్క ఫార్ములా అంటే ఇది ఒక్క ఫార్ములా బేస్ చేసుకుని మనం చేస్తుంటాం అనమాట. సో యావరేజ్ స్పీడ్లోన మెయిన్లీ మనకి 2 టైప్స్ ఉంటాయి. మనకి మెయిన్లీ ఇంటర్వ్యూస్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. 2 టైప్స్ ఉంటాయి. మొత్తం 3 టైప్స్ ఉంటాయి. మెయిన్లీ 2 టైప్స్ అనమాట. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అంటే డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, డిస్టెన్స్ సేమ్ ఉంది లేదా? 30 కిలోమీటర్స్ ఉంది. సో అలా అనమాట. నెక్స్ట్ వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. కొన్నిసార్లు ఏంటి అవుతుందంటే ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా, సేమ్ ఇదే ప్లేస్లో 30 కిలోమీటర్స్ ఇవ్వకుండా ఏం చేస్తాడంటే 40 కిలోమీటర్స్ ఇస్తాడు, ఇక్కడ 50 కిలోమీటర్స్ ఇస్తాడు. బట్ ఇక్కడ కూడా 1 అవర్ ఇస్తాడు, ఇక్కడ కూడా 1 అవర్ ఇస్తాడు. అప్పుడు అలా చేయాలన్నమాట. నెక్స్ట్ when different time and different distance is given. 3 టైప్స్ అనమాట. చూడండి, మీరు ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తారు, నెక్స్ట్ కన్వెన్షనల్ మెథడ్ ఎప్పుడు చేస్తారు తెలుసుకోవాలంటే చూడండి. ఈ రెండు అంటే when distance is constant, time is constant, ఇలా టైప్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్ములా ఉపయోగించాలి. ఫార్ములా అంటే నేను ముందు మొత్తం డెరైవ్ చేసుకొని చెప్తాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, లైక్ డిఫరెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇస్తారో, అప్పుడు మీరేం చేయాలంటే కన్వెన్షనల్ మెథడ్ అంటే నార్మల్ మెథడ్ చేయాలన్నమాట. కన్వెన్షనల్ మెథడ్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, టైం కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డిఫరెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను. చూడండి ఒకసారి. ఇంకో స్టైల్ తీసుకోండి. చూడండి, ఫస్ట్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏ ప్లేస్, ఇది బి ప్లేస్ అనుకోండి. అయితే ఇక్కడ ఏం చేశాను, 50 కిలోమీటర్స్ వెళ్ళాను, ఇక్కడ కూడా నేను 50 కిలోమీటర్స్ వెళ్ళాను కదా. సో అప్పుడు ఏం చేశాను, ఈ 50 కిలోమీటర్స్ నేను 25 km/h వెళ్ళాను. ఇక్కడ నేను 45 km/h వెళ్ళాను అనమాట. 45 km/h వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళాను. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, లైక్ మీకు ఏం చెప్పాను, యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చెప్పాను. అంటే జస్ట్ నార్మల్ మెథడ్ చెప్పాను. మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ఇస్తే మీరు నార్మల్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఆ తర్వాత సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి కూడా చెప్తాను. తర్వాత ఫార్ములా కూడా డెరైవ్ చేసి చెప్తాను. చూడండి, యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, టోటల్ డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ అంటే ఎంత మొత్తం ఎంత 100 కిలోమీటర్స్ అనమాట. మొత్తం 100 కిలోమీటర్స్ బై
టోటల్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో చూడండి 50/25 అంటే ఎంత? 2 hours అనమాట. ప్లస్ ఇక్కడ 55తో క్యాన్సిల్ అవ్వడం లేదు కదా, ఓ పని చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈజీగా అయిపోవడం కోసం ఇక్కడ కూడా ఏం చేస్తారంటే అక్కడ 10 km/h పెట్టుకోండి. 10 km/h. అప్పుడు టైం ఎంత అయింది అప్పుడు? 10 5 50 అంటే 5 వచ్చింది అనమాట. అప్పుడు మొత్తం ఎంత అయింది అప్పుడు? 100/7 km/h అనమాట. 100/7 km/h యావరేజ్ స్పీడ్ అనమాట. యావరేజ్ స్పీడ్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు ఏం చేశారు చూడండి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ వేశారు ప్లస్ టోటల్ టైం వేశారు, అంతేనే కదా. ఇప్పుడు చూడండి, ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఫార్ములా ఉంటుంది అనమాట. ఫార్ములా ఏంటి? డైరెక్ట్ ఫార్ములా అంటే యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి? 2 × xy/x + y అనమాట. ఇప్పుడు ఈ xy అంటే స్పీడ్స్ అనమాట. xy అంటే స్పీడ్స్ అనమాట. స్పీడ్ 1, స్పీడ్ 2 అనమాట. స్పీడ్ 1, స్పీడ్ 2 అనమాట. అప్పుడు అవుతుంది చూడండి. 2xy అంటే 2 × x తాలూకు వాల్యూ ఎంత వచ్చింది? x తాలూకు వాల్యూ 25 అనమాట. 25 ఇంటూ t తాలూకు వాల్యూ ఎంత వచ్చింది? ఇంకో y తాలూకు వాల్యూ ఎంత వచ్చింది? 10 km బై 25. 25 ఏది? 25 + 10 అంటే 35 అనమాట. 35 వచ్చింది చూడండి. 5 5 5 7 అప్పుడు ఎంత వచ్చింది? 5 2 10 అంటే 100/7 km/h వచ్చింది లేదా? 7 km/h వచ్చింది లేదా? సేమ్ అంతే వచ్చింది లేదా? చూడండి, ఇక్కడ కూడా 100 km/h వచ్చింది, ఇక్కడ కూడా 100 km/h వచ్చింది. సో అడుగుతుంది, బ్రో ఈ ఫార్ములా ఎలా బ్రో ఫైండ్ అవుట్ చేసి అడగొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేసి అడగొచ్చు. సో చూడండి, డెరివేషన్ చేస్తాను చూడండి. ఎందుకంటే నేను చెప్పింది కూడా మీ అందరికి గుర్తుండిపోవాలని చెప్తున్నాను నేను. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా వినండి. మీ క్లియర్గా ఇంత క్లియరిటీగా మీకు ఎక్కడ చెప్పరు. డైరెక్ట్గా ఫార్ములా వేసుకొని చెప్పేస్తాను, బట్ నేను డెరివేషన్ చేసుకొని చెప్తున్నాను నేను. ఇది ఓన్లీ ఏంటిది? 1 కేస్కి కాదు చూడండి, ఇది ఓన్లీ 2 కేసులు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 km/h 10 km/h ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటారు. ఈ ఫార్ములా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టేజ్ చేస్తారు అంటే 4 కేసులు ఇచ్చుకొని ఇక్కడ 50 km, ఇక్కడ 50, ఇక్కడ కూడా 50, ఈ మొత్తం ఫార్ములా మీరు చేయలేరు కదా. సో అలాంటప్పుడు కూడా ఏం చేయాలో కూడా నేను చెప్తాను. బట్ ఫస్ట్ ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకేంటి డిస్టెన్స్, మనకి యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం టోటల్. చూడండి, యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో చూడండి, యావరేజ్ స్పీడ్ అనమాట. యావరేజ్ స్పీడ్ తల టోటల్ డిస్టెన్స్ అనమాట. టోటల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఎంత? d అంటే ఫర్ ఎగ్జాంపుల్ d అనుకోండి. నేను ఏమనుకుంటాను చూడండి ఒకసారి. నేనేమనుకుంటానంటే ఇక్కడ కూడా d కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ d కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. ఇక్కడ x km/hతో ట్రావెల్ చేసి ఇక్కడ y km/hతో ట్రావెల్ చేశాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది అప్పుడు? టోటల్ డిస్టెన్స్ ఎంత? d + d. చూడండి, d + d అయింది అంటే బై దీని తల ఫార్ములా ఏంటి అంటే టైం తల ఫార్ములా ఏంటి? d/x + d/x అనమాట కదా. సో 2d వస్తుంది బై d కామన్ తీసుకుంటే 1/x + 1/y వస్తుంది అనమాట. y వస్తుంది. అప్పుడు అవుతుంది dd క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x × y, xy మీదకి వెళ్ళిపోతుంది బై x + y వస్తుంది అనమాట. బై ఏంటి వస్తుంది? x + y వస్తుంది అనమాట. 2 × xy బై x + y వస్తుంది అనమాట. x + y వచ్చిందనమాట. ఇదే డెరివేషన్ అనమాట. ఇది డెరివేషన్. బ్రో మాకు ఇలా కాదు బ్రో, మాకు ఇంకా దీనికంటే సింపుల్గా చెప్పంటే దీనికంటే సింపుల్ కూడా చెప్తాను. అనమాట. సో చూడండి, నేను మీకు ఫస్ట్ ఏం చెప్పాను? టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ చెప్పాను లేదా? టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ చెప్పాను లేదా? టైమ్ అండ్ వర్క్లో మనం ఏం చేసాం? అందుకోసం మీకు చెప్తుంటాను, ఏదైనా సీక్వెన్స్ వైజ్ మీరు నేర్చుకుంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ర్యాండమ్గా నేర్చుకోవడానికి మీకు ఏమీ అర్థం కాదు. అర్థమైతే లేదు చూడండి. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్స్ కూడా ఉపయోగించుకొని మనం ఈ తల ఫార్ములా మనం డెరైవ్ చేయొచ్చు. ఏం చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం వేసుకుంటారంటే ఇక్కడ మీరు స్పీడ్ వేసుకుంటారు. ఇక్కడ వేసుకుంటారు. డిస్టెన్స్ వేసుకుంటారు అనమాట. ఇక్కడ టైం వేసుకుంటారు లేదా? ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? x km/h స్పీడ్ అనుకోండి, y km/h స్పీడ్ అనుకోండి. ఇప్పుడు రెండింటికి క్యాల్సియం తీసుకుంటారు. ఈ రెండు స్పీడ్స్ క్యాల్సియం తీసుకుంటారు. క్యాల్సియం ఏంటి వస్తుంది? xy వస్తుంది. అప్పుడు చూడండి, అప్పుడు టైం ఎట్ అవుతుంది? ఇప్పుడు ఎక్స్కి వైకి టైం ఎట్ అవుతుంది? x/y, x అప్డేట్ వస్తుంది, y వస్తుంది అనమాట. దీని ఎట్ వస్తే x వస్తుంది. అప్పుడు కదా మనకి ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ స్పీడ్ అనమాట. అంతేనా కదా? అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది చూడండి. ఒకవైపు x అంట, ఇంకోవైపు అయితే xy అవుతుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే
ఇప్పుడు 2xy అవుతుంది అనమాట, 2xy అవుతుంది. బై టోటల్ టైం ఎంత, x+y అనమాట. అది ఉంది లేదా? సో మనకి సేమ్ చూడండి, ఈ ఫామ్లో వచ్చి ఇక్కడ ఇదే ఫామ్లో వచ్చింది. సో చూడండి బ్రో, నువ్వు ఇలా చేసావు కదా, ఒకసారి టైం వర్క్ కాన్సెప్ట్ కూడా చేయబో అంటే అది కూడా చేసిన చూడండి ఒకసారి. మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ కిలోమీటర్స్ అంటే 25 km/h వచ్చింది. సో 25 km/h వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో స్పీడ్ ఎంత వచ్చింది, 10 km/h వచ్చింది. సో అప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. రెండింటికి ఎల్సిఎం ఎంత వస్తుంది, 10/25 కదా, 5 2 5 5 అప్పుడు ఎంత అవుతుంది, 25 2 50 అయింది అనమాట. 25 2 50 అయింది. అప్పుడు 10 5 25 2 అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, టోటల్ డిస్టెన్స్ అంటే ఏం చెప్పాను, డిస్టెన్స్ అనేది 1 యూనిట్, ఇది 2 యూనిట్స్ అవ్వాలి, 2d అవుతుంది అనమాట. అప్పుడు అవుతుంది 100 అవుతుంది. 100/5 + 7 అనమాట. సో 100/7 km/h వచ్చింది లేదా, km/h వచ్చింది లేదా. సో చూడండి ఇది 2 కేస్ అనమాట. ఇప్పుడు అంటే రెండు స్పీడ్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తారనమాట. 2 స్పీడ్లు కాకుండా ఇంకా ఎక్కువ స్పీడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెట్రిక్స్ ఇచ్చారు అనుకోండి. చూడండి నెక్స్ట్ పేజ్లో వేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అయినప్పుడు అంటే చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లేస్లు ఉన్నాయి, అంటే 3 భాగాలకు విడదీశాను. అప్పుడే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 100 km అనుకోండి, ఇదొక 100 km అనుకోండి, ఇదొక 100 km అనుకోండి. ఈజీగా అనుకోండి చెప్తున్నాను, 100 km అనుకోండి. అప్పుడు స్పీడ్ లేట్ అవుతాయి అంటే, స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 కాదు, 25 km/h చేసుకోండి. ఇక్కడ 50 km/h చేసుకోండి. ఇక్కడ 10 km/h చేసుకోండి, 10 km/h. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఫస్ట్ టెక్నిక్ ఏం చెప్పాను, ఫస్ట్ టైమ్డ్ వర్క్ కాన్సెప్ట్లో చేద్దాం. చూడండి టైమ్డ్ వర్క్ కాన్సెప్ట్లోను ఫస్ట్ మనం టైమ్డ్ వర్క్ కాన్సెప్ట్లో చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను, స్పీడ్స్ వేసుకున్నాను మీకు 25 50 10 వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, మళ్ళీ ఓన్లీ ఇది ఎప్పుడు చేస్తారు, ఇది ఓన్లీ ఈ టైమ్ వర్క్ కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఎప్పుడైతే ఓన్లీ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు ఉపయోగిస్తారు. టైం కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు ఉపయోగిస్తే అవ్వదన్నమాట. సో అందుకోసం చెప్తున్నాను. సో అందుకోసం పర్టికులర్గా ప్రతి మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను నేను. సో చూడండి, ఇవన్నీ వద్దు బ్రో మాకు ఒకే రాజు చేయాలంటే ఇగో ఈ ఫార్ములా వేసుకుంటారు. ఇది యావరేజ్ స్పీడ్ టైం టోటల్ టైం వేసుకుంటారు, డిస్టెన్స్ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట. అది కన్వెన్షనల్ మెథడ్. అలా కాకుండా మీకు ఫాస్ట్ కావాలంటే ఇలా చేసుకుంటారు. అప్పుడు ఈ రెండు క్యాల్సియం తీయండి, ఎంత వస్తుంది అప్పుడు మొత్తం క్యాల్సియం తీసుకుంటే ఎంత వస్తుంది మీకు, మొత్తం క్యాల్సియం తీసుకుంటే 50 వస్తుంది అనమాట. సో మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఫస్ట్ వేసుకుంటారు ఇదేంటిది స్పీడ్, ఇక్కడ వచ్చేది టైం, ఇక్కడ వచ్చేది ఎంత లైక్ ఇది డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైం ఫైండ్ అవుట్ చేయండి. 25 2 50 1 10 5 50. చూడండి, ఇప్పుడు మీకేం చెప్పాను నేను, అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 50 వచ్చింది అనమాట. 50 వచ్చింది కదా. బై 50 వేసుకుంటారా, 50 వేసుకోకూడదు, 50 అసలు వేసుకోకూడదు. ఎందుకు 50 వేసుకోకూడదు అంటే చూడండి ఒకసారి, మన టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ చూసే లేదా, 100 వచ్చింది, అంతేనా కదా. సో ఇలా మీరు వేసుకోవద్దండి. ఇలా వేసుకోండి. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ చూడండి, మీకేం చెప్పాను లైక్ ఇది మీకు డైరెక్ట్ థియరీ అర్థం కాదు, ఒకసారి థియరీ చెప్పేస్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది కదా. ఈ మూడు మెట్రిక్స్ వేసుకుంటున్నాను. అప్పుడు డేట్ వస్తుంది చూడండి. అప్పుడు మొత్తం మన క్యాల్సిమేట్ వస్తుంది, XYZ వస్తుంది లేదా వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ అంటే అప్పుడు ఈ టైం తాలూకు వాల్యూ షీట్ వస్తుంది, YZ వస్తుంది. నెక్స్ట్ ఇది దీని తాలూకు వాల్యూ వస్తుంది, Y క్యాన్సిల్ అయితే XZ వస్తుంది, Z క్యాన్సిల్ అయితే XY వస్తుంది కదా. అప్పుడు టోటల్ టైం ఎట్ అవుతుంది, ఇంకా క్లియర్ చేస్తాను చూడండి. XZ వస్తుంది. అప్పుడు టోటల్ టైం ఎట్ అవుతుంది, మొత్తం 3 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 3 × XYZ అంటే ఎందుకు 1 యూనిట్ 2 యూనిట్ 3 యూనిట్లు. సో 3 యూనిట్లు వేసుకున్నాను. బై ఎంత YZ + XZ ప్లస్ అంతేనా, 3 × XYZ బై ఎంత YZ + XZ బై 3 జెడ్లు వచ్చేయండి XY అనమాట. ఇది XY, ఇది XY అనమాట. అప్పుడు మీకు నార్మల్గా వస్తుంది అనమాట, నార్మల్గా వస్తుంది. సో అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ ఫామ్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది లేదు చూడండి, ఈ ఫామ్లో నేను అప్లై చేసి చూపిస్తాను. బట్ ఫస్ట్ ఇక్కడ చేద్దాం చూడండి. 3 × 50 వేసుకున్నాను బై చూడండి అంత 7 8 అనమాట. 8 వచ్చింది అంటే ఎంత వచ్చింది, 150/8 వచ్చింది అనమాట. 150/8 వచ్చింది. దీంట్లో ఈ మనం టైం వర్క్ డిస్టెన్స్ డైమండ్ వర్క్ చేస్తే అలాగ వచ్చింది. ఇప్పుడు నేను ఫార్ములా వేసుకుని చేస్తాను. ఇది ఫార్ములా మనం డెరైవ్ చేస్తాను. ఇక్కడ
ఫార్ములా డెరైవ్ చేశాను. అప్పుడు ఏటవుతుందో చూడండి ఒకసారి. అప్పుడు చూడండి 3 ఇంటూ XYZ 3 ఇంటూ XYZ ఎంత వచ్చింది? 25 ఇంటూ 50 ఇంటూ 10 డివైడెడ్ బై XY అంటే ఎంత? 500 ప్లస్ నెక్స్ట్ YZ ఎంత? YZ చేసాం. నెక్స్ట్ XZ అంటే 25 10 250 ప్లస్ నెక్స్ట్ ఇదంతా XY కదా. సో అంటే 25 5 125 కదా. 25 ఇంటూ 50 కదా. 5 25 125 అనమాట. అంటే 1250 అనమాట. 1250. ఇప్పుడు చూడండి మీద అలాగే ఉంచుకోండి. 25 ఇది 50 ఇది ఒక 10 అనమాట. మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ? 500 700 వచ్చింది. 750 చూడండి. 1250 ప్లస్ 750 0 10 10 2 అంటే 2000 వచ్చింది అనమాట. 2000 వచ్చింది. ఇప్పుడు చూడండి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 1 5 4 వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది? 25 3 75/4 వచ్చింది. 75/4 km/h వచ్చింది అనమాట. 75/4 km/h వచ్చింది. బ్రో 75 km/h వచ్చింది, 150 km/h వచ్చింది అంటే ఇది కూడా మీరు చేసుకోవచ్చు. 150/8ని మీరు ఇంకా సాల్వ్ చేసుకోవచ్చు, అంటే ఇంకా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత? 150/8ని కట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 4 2 2 4 275 చూడండి. 75/4 వచ్చింది. 75/4 km/h వచ్చింది. సో చూడండి ఇది ఫార్ములా. ఇది ఫార్ములా. ఇది నార్మల్గా మీరు ఈజీగా చేసే టెక్నిక్ అనమాట. అంటే ఇదొక టైప్ అనమాట. అంటే ఇదొక మోడల్, ఇదొక వే. ఇది కూడా ఇదొక వే. నెక్స్ట్ ఇంకో వే కూడా ఉంటుంది. ఏంటంటే టోటల్ టైం అనమాట. టోటల్ డిస్టెన్స్ ఏంటి వస్తుంది? మొత్తం 300 కిలోమీటర్లు వేసుకుంటారు. టోటల్ డిస్టెన్స్ కదా 300 కిలోమీటర్స్ వేసుకుంటారు బై టోటల్ టైం అంతా. టోటల్ టైం 24/100 అంటే 4 కిలోమీటర్స్. ఇదంతా 52. నెక్స్ట్ ఇది 10 110 కట్ చేసి 10 10 అనమాట. అప్పుడు ఏదో వచ్చేది 300 అంటే టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం వేసుకుంటున్నాను నేను. వేరే కలర్ వేస్తాను చూడండి. 300 ఎంత? 25 4 52 నెక్స్ట్ 10 అప్పుడు ఎంత వచ్చింది? 300 6 16 అనమాట. అప్పుడు ఏదో వస్తుంది చూడండి. 2 8 2 150 2 4 275 అంటే 75/4 km/h వచ్చింది చూడండి. 75/4 km/h వచ్చింది చూడండి. అంటే మీకు మొత్తం 3 మెథడ్స్ చెప్పాను. మీరు ఎలా కావాలంటే అలా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కేసు చెప్పాను, 2 స్పెషల్ కేసు చెప్పాను, ఇక్కడ 3 స్పెషల్ కేసు చెప్పాను అనమాట. మొత్తం వేరియస్ కేసులు చెప్పాను నేను. అర్థమైంది లేదా? ఈ థియరీ పార్ట్ అందుకే చాలా బాగా జాగ్రత్తగా వినమంటాను. ఇది ఓన్లీ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ వచ్చినప్పుడు, ఇలా చేస్తారనమాట. టైం కాన్స్టెంట్కి వచ్చినప్పుడు కూడా వేరేలా ఉంటుంది అనమాట. సో చూడండి, ఎప్పుడైతే టైం కాన్స్టెంట్కి ఇస్తారో దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. సో రేపు క్లాస్లో నేను ఏం చేస్తానంటే దగ్గర 40 మినిట్స్ అయిపోయింది. 40+ మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నేను మిగతా కవర్ చేస్తాను అనమాట. లైక్ నెక్స్ట్ క్లాస్లో టైం కాస్ట్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఏం చేయాలి, డిఫరెన్స్ ఇన్ టైం అండ్ డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి. వద్దులేండి ఇప్పుడే చెప్పేస్తాను అండి. ఎందుకు మొత్తం థియరీ పార్ట్ ఇప్పుడే కంప్లీట్ చేస్తాను. అప్పటికప్పుడు ఎందుకు తేడా. న్యూ పేజ్ మనకి ఏం చెప్పనేది ఓవెన్ డిస్టెన్స్ ఇచ్చి కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలా ఫార్ములా చేసుకుంటారు అనమాట. either 2xy లేదా 3xyz/xy ప్లస్ yz/xy ఇలా కూడా వేసుకుంటారు అనమాట. డైరెక్ట్గా ఇలా కూడా చేసుకుంటారు. 3 మెథడ్స్ చెప్పాను నేను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు when time is constant అనమాట. టైం కాన్స్టెంట్గా వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏ అనే ప్లేస్ ఉంది, ఇది బి అనే ప్లేస్ ఉంది కదా. ఎక్కడి నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి ఏ డాష్కి వెళ్ళడానికి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇక్కడ మొత్తం ఏంటి లైక్ 1 hour పట్టింది అనమాట. ఎంత పట్టింది? 1 hour పట్టింది. ఎక్కడి నుంచి అడగలను కదా 1 hour పట్టింది. నాకు కదా. సో అప్పుడు ఇక్కడ డిస్టెన్స్ అయితే దగ్గర 50 కిలోమీటర్స్ అయింది. ఇక్కడ ఒక 100 కిలోమీటర్స్ పట్టింది అనమాట. 100 కిలోమీటర్స్ పట్టింది. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ అనమాట. యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పాను. టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 150 కిలోమీటర్స్ అనమాట. అందరూ కదా 100 + 150. సో టోటల్ టైం ఎంత వచ్చింది మీకు? టోటల్ టైము
టోటల్ టైం అయితే వచ్చండి 1 + 1 అవర్ అంటే 2 అవర్స్ వచ్చింది. 2 అవర్స్ వచ్చింది లేదా? నెక్స్ట్ 150/2 చేస్తే ఎంత వచ్చింది? 75 km/h వచ్చింది అనమాట. 75 km/h వచ్చింది. అంతేనా కాదు? ఎప్పుడు ఇది ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాక టైం ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాక టైం ఇచ్చాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు? టోటల్ డిస్టెన్స్ టోటల్ టైం వేసుకుంటే ఈజీగా వచ్చింది. అలా కాకుండా కొంచెం ఏం ఇస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, ఇంకొక చిన్న ఇచ్చేస్తాను. ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఇది లైక్ ఈ ప్లేస్ ఇవ్వకుండా, లైక్ 100 km ఇవ్వకుండా ఏం చేస్తానంటే 50 km/h ఇస్తాడు, ఇక్కడ 100 km/h ఇస్తాడు అనమాట. సో అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? టోటల్ డిస్టెన్స్ బై మళ్ళీ టోటల్ టైం. కానీ ఈసారి ఏం చేస్తారు, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు మనకి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. అప్పుడు ఏం చేస్తారు? స్పీడ్ ఇంటూ టైం. ఎంత స్పీడ్ ఎంత? 50 km, టైం ఎంత? 1 అవర్. అంటే ఎంత? 50 km చేసాడు అనమాట. ప్లస్ నెక్స్ట్ 100 km ఇంటూ 1 అవర్ అంటే ఎంత అయింది? 100 km అనమాట. 100 km బై టోటల్ టైం ఎంత? 2 అవర్స్ అనమాట. 2 అవర్స్ అనమాట. సో అక్కడ కూడా మీకు ఎంత వచ్చింది? 75 km/h వచ్చింది అనమాట. సో దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈక్వల్గా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా దీని నుంచి ఇది చేసుకుంటారు. అంటే మల్టిప్లికేషన్ చేసుకొని డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తారు అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే d1 + d2/2 అనమాట. d1 + d2/2 అనమాట. డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు? టైం కాన్స్టెంట్గా ఇచ్చినప్పుడు. దీంతో డెరివేషన్ కూడా చేస్తాను చూడండి. ఒకసారి ఇంకొకసారి డెరివేషన్ చేస్తాను. ఇదేం చేస్తానంటే ఇది ఇక్కడ నుంచి చేస్తాను అనమాట. డెరివేషన్ చేస్తాను చూడండి ఒకసారి. నేను ఇక్కడ డెరివేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్లేస్ ఉంది. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది ఏ డాష్ అనుకోండి. సో ఇక్కడ నుంచి నాకు ఎంత పట్టింది? d1 డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. d1 కాదు, d1 డిస్టెన్స్ ట్రావెల్ చేశాను అనుకోండి. స్పీడ్ అనుకోండి, స్పీడ్ పెట్టుకుందాం. x km/h ట్రావెల్ చేశాను. ఇక్కడ y km/h ట్రావెల్ చేశాను. ఇక్కడ నేను ఎంత చేశాను? ఇక్కడ t చేశాను, ఇక్కడ కూడా t చేశాను నేను. అంటే సేమ్ టైం ట్రావెల్ చేశాను. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎట్ అవుతుంది? యావరేజ్ స్పీడ్ తల ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ తలకు వాల్యూ ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇన్ టైం అని చెప్పాను. సో స్పీడ్ ఎంత? x km/h ఇంటూ టైం బై ప్లస్ మనకి డిస్టెన్స్ వచ్చింది ఇక్కడ, ప్లస్ మళ్ళీ y km ఇంటూ yt అంటే yt వచ్చింది. బై టోటల్ టైం ఎంత? 2t అంటే t + ఎంత? 2t అనమాట. సో మీరు ఏం చేస్తారు? t కామన్ తీసుకున్నప్పుడు ఇటు వస్తుంది x + y/2 వస్తుంది అనమాట. అప్పుడు ఇటు వస్తే మొత్తం వచ్చింది. అంటే అది వచ్చింది x + t మిగిలింది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. 2t కదా, t క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇటు వస్తప్పుడు x + y/2 వచ్చింది అనమాట. సో నేను అదే చెప్పాను, d1/d2 అయినా డిస్టెన్స్ ఇచ్చిన స్పీడ్ ఇచ్చిన మీరు ఏం చేస్తారు? డైరెక్ట్గా ఇలాగేసుకొని చేస్తుంటారు అనమాట. చూడండి, ఒకవేళ మీకు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు సేమ్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తారు, డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది సేమ్ ఇంతే ఉంది. ఏం చేస్తారంటే ఇక్కడ 2 అవర్స్ ఇస్తాడు, ఇక్కడ 4 అవర్స్ ఇస్తాడు, ఇక్కడ 6 అవర్స్ ఇస్తాడు. అర్థమైందా లేదా? అలా కాదు, ఫస్ట్ సేమ్ టైం చెప్పిన కదా. సో 2 అవర్స్ ఇస్తాడు, ఇక్కడ కూడా 2 అవర్స్ ఇస్తాడు, ఇక్కడ కూడా 2 అవర్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇస్తాడు? 50 km ఇస్తాడు, 60 km ఇస్తాడు, 70 km ఇస్తాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 50 × 2 కదా, 50 × 2 చేస్తారు, 60 × 2 చేస్తారు, ప్లస్ 70 × 2 చేస్తారు. బై మొత్తం ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3 అంటే 3 × 2 చేస్తారు అన్నమాట. అప్పుడు అవుతుంది 2 క్యాన్స్ 2 మొత్తం 2 కామన్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? 50 + 60 + 70/3 వచ్చింది అనమాట. అర్థమైంది లేదా? అంటే ఇక్కడ చూడండి, అంటే అప్పుడు ఏంటంటే x + y + z/3 వచ్చింది. ఇప్పుడు ఇది 3 కేసు ఇచ్చినప్పుడు 4 కేసు ఇప్పుడు ఏం చేస్తారు? x + y + z + a/4 వేసుకుంటారు. ఎప్పుడు? సేమ్ ఉన్నప్పుడు అనమాట. మేము చెప్పింది మీకు అర్థమవుతుందా? ఒక్క ఫార్ములా నేర్చుకుంటే ఇన్ని ఫార్ములా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతిదానికి మీరు గుర్తుపెట్టుకోలేరు. సో అందుకోసం మీకు ఇలా చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగించకండి. ముందు చెప్పాను కదా, ఓన్లీ ఎప్పుడు డిస్టెన్స్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు చేస్తారు, టైం కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తారు అనమాట. మీకు ఇప్పుడు థియరీ కాన్సెప్ట్ చెప్పేశాను. సో రేపు క్లాస్ నేను ఏం చేస్తానంటే మొత్తం ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది మీరు యావరేజ్ స్పీడ్ అంటే ఎలాగంటే 18వ అనమాట.
ఒక్కొక్క క్వశ్చన్ ఒక మోడల్ లాగా ఉంటుంది, బట్ మీకు ఈజీగా చెప్పకుండా ట్రై చేస్తున్నాను. మీరు ఏం చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, నన్ను సపోర్ట్ చేయాలి. ఇవేం చేయడం లేదు మీరు ఎవరు కూడా. ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయడం లేదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. టైం అండ్ డిస్టెన్స్లో మనంతా చెప్పింది ఏదైనా ఫ్రీగా వచ్చింది అనుకోండి, దానికి వాల్యూ చాలా తక్కువ. అయినా తెలిసిన సరే నేను చేస్తాను, ఎందుకు ఒక ముగ్గురికైనా ఉపయోగపడాలి అని చెప్పి. మీరు అట్లీస్ట్ ఒక చిన్న కామెంట్, ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ చేయండి అనమాట. దీనికి మించి ఇంకేం అడగలేదు నేను. మీ ఫర్దర్ షేర్ చేయండి. రేపు చెప్పాను కదా, నెక్స్ట్ క్లాస్లోన నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, క్వశ్చన్స్ తగ్గట్టు చేస్తాను. మొత్తం 25 క్వశ్చన్స్ పెట్టాను. యావరేజ్ స్పీడ్లో ఒకటే 25 క్వశ్చన్స్ పెట్టాడు, చూసుకోండి. అర్థమైంది లేదా? సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మంచి క్లాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థియరీ పార్ట్ వద్ద బాగా రివైజ్ చేయండి, మీ నోట్స్ రాసుకోండి. బాయ్.